ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ హీరో ఇద్దరూ కలిసి మూవీకి వెళ్తారు కదా. మూవీ కంప్లీట్ అయిన తరువాత హీరో మళ్ళీ సియోల్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇంటికి వెళ్తే ఆ మెంటలీ అన్స్టేబుల్గా ఉన్న అబ్బాయి హీరోయిన్ ఇంట్లో నుండి బయట వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ భయపడుతూ ఇంట్లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అవ్వ చనిపోయి పడి ఉంటారు. అంతేకాకుండా గోడ మొత్తం స్ప్రేతో రాసుంటుంది. అదంతా చూసి హీరోయిన్ అలానే బ్రేక్ అయిపోతుంది. కాసేపట్లోనే పోలీస్ అందరూ వచ్చేస్తారు. ఇంకా సోనాకి ఈ విషయం తెలిసి వస్తుంది. వాళ్ళ అవ్వని అలా చూసి తట్టుకోలేకపోతుంది. ఏరంని పట్టుకొని అంతలా ఏడుస్తుంది. హీరోయిన్కి ఎలా ఓదార్చాలనే తెలియడం లేదు. హీరోయిన్ కూడా అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు ఆ మెంటలీ అన్స్టేబుల్గా ఉన్న అబ్బాయిని కూడా అరెస్ట్ చేసేస్తారు. అంతే, వాళ్ళమ్మ ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటారు. నా కొడుకు ఏం తప్పు చేయలేదు, వదిలేయండి అని. ఇలా ప్లేస్ చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా సోనా తమ్ముడు, హీరోయిన్ ముగ్గురు అంబులెన్స్ లో అవ్వతో పాటు హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇంకా ఫ్యూనరల్ అంతా చేయాలి కదా. సో దానికైనా అరేంజ్మెంట్స్ అంతా జరుగుతుంటుంది. అదంతా హీరోయిన్ ని దగ్గరుండి చేస్తుంటుంది. కానీ సోనా మాత్రం వాళ్ళమ్మ చనిపోయారు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. అందులో నుండి బయట రాలేకపోతుంది. ఇంకా హీరోయిన్ ఇంట్లోనే కదా అవ్వ చనిపోయారు. సో హీరోయిన్ దగ్గర ఏం జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు వచ్చి హీరోయిన్ని పిలుస్తారు. పోలీస్ స్టేషన్కి రమ్మని. అప్పుడు హీరోయిన్ సోనా వాళ్ళ నాన్న రాని, ఆ తరువాత నేను వస్తాను, ఇప్పుడు నేను సోనాని ఒంటరిగా వదిలి రాలేను అంటుంది. ఇక్కడ ఇలా అంతా జరగడం సియోల్లో ఉన్న హీరోకి ఏం తెలీదు. వాడి వర్క్లో చాలా బిజీగా ఉంటాడు. ఇంకా ఇక్కడ పోలీసులో అయితే అదంతా ఏం పర్లేదు, మీరు రండి అని హీరోయిన్ని పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు హీరోయిన్ ఏరియాలో ఉన్న ఒక పోలీస్ హీరోయిన్ దగ్గర అడిగింటాడు కదా, ఆ అబ్బాయి ఏంటి మీ ఇంట్లో నుండి వస్తున్నాడు, ఏమైనా ప్రాబ్లమా అని. కానీ హీరోయిన్ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింటుంది కదా. ఒకవేళ ఆ రోజే హీరోయిన్ నిజం చెప్పింటే ఇప్పుడు అవ్వ చనిపోయిండరేమో. సో ఇప్పుడు హీరోయిన్ పోలీసుల దగ్గర ఆ అబ్బాయి గురించి చెప్దామని నోరు తెరుస్తుంది. అంతలో ఆ సైకో అబ్బాయి వాళ్ళమ్మ వచ్చేస్తారు. నా కొడుకు అలా అంతా చేసిండడు, వాడు చంపడానికంతా అవకాశమే లేదు, వాడు అలా అంతా ఎవరిని హర్ట్ చేయడు, నీకు కూడా బాగా తెలుసు కదమ్మా అని ఆమె అరుస్తుంటారు. అంతలో పోలీసులు వచ్చి అరే రామా నువ్వు అని ఆ లేడీని పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఆ అబ్బాయి గురించి చెప్పకుండా ఉండలేకపోతుంది. నేను చూశాను, వాడు మా ఇంట్లో నుండి బయట పరిగెత్తుకుంటూ రావడం నేను చూశాను. ఆ తరువాత లోపలికి వెళ్ళి చూసినప్పుడే అవ్వ చనిపోయి పడి ఉన్నారు. గోడ మీదంతా ఫుల్గా రాసునింది అని అంతా చెప్తుంది. ఇంకా పోలీసులు కూడా సీసీటీవీ చెక్ చేసి చూస్తారు. వాడు ఇంతకు ముందు కూడా హీరోయిన్ ఇంటికి వెళ్ళింటాడు కదా. సో ఇప్పుడు ఆ ఫుటేజెస్ అంతా చూసి వాడు ఆల్రెడీ మీ ఇంటికి వచ్చిన్నాడు కదా, మీకు తెలుసా అన్నప్పుడు అవును తెలుసు, కానీ జస్ట్ స్ప్రే చేస్తున్నాడు అంతే అని అనుకున్నా, కానీ వాడు ఇలా అంతా చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు అన్నప్పుడు ఆ పోలీస్ మీరు అప్పుడే మాకు రిపోర్ట్ చేసింటే ఇలా అంతా జరిగిండదు కదా అన్నప్పుడు హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. వాళ్ళ అమ్మ అంతలా ప్లీజ్ చేసి అడగడం వల్లనే ఆ రోజు హీరోయిన్ పోలీసుల దగ్గర చెప్పకుండా ఉండింటుంది. కానీ ఇప్పుడు ఆ రోజు చెప్పకుండా పోవడం వల్ల ఒకరి ప్రాణమే పోయింది అని తలుచుకుంటున్నప్పుడు హీరోయిన్కి అంత బాధగా ఉంది. ఆ టైంలోనే యూరిని చూపిస్తారు. తను సియోల్లోనే కదా ఉంది, తనకి ఇప్పుడు విలేజ్ లో జరిగిన విషయం అంతా తెలిసొస్తుంది. ఆ షాప్ ఓనర్ అబ్బాయే చెప్పింటాడు. వెంటనే హీరో దగ్గర చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ వాడు ఆ టైంలో ప్రెజెంటేషన్ ఇస్తుంటాడు, చాలా బిజీగా ఉంటాడు. సో ఇప్పుడు యూరి ఈ టైంలో వాడి దగ్గర ఈ విషయం చెప్పామంటే వెంటనే విలేజ్కి వెళ్ళిపోతాడు. వాడి ఫ్యూచరే పోతుంది. ఇప్పటికీ చెప్పడం వద్దు అని చెప్పకుండానే వదిలేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం చాలానే పెద్దదవుతుంది. ఏమని చూస్తే అవ్వ కొడుకు వచ్చేస్తాడు, సోనా నాన్న. అతను ఇప్పుడు డ్రింక్స్ అలవాటంతా మానేసి నార్మల్ అయిపోయాడు కదా. ఇప్పుడు వచ్చిన వెంటనే హీరోయిన్ చంప చల్లుమనేలా అందరి ముందు కొట్టేస్తాడు. సోనా కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అతను హీరోయిన్ ని కొట్టాడు అని చూస్తే అతనికి తెలిసిపోయింటుంది. ఇంతకు ముందే ఆ మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న అబ్బాయి హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు అని, హీరోయిన్ దగ్గర గొడవ చేశాడు అని అంతా తెలిసి కూడా వాడి మీద పోలీసుల దగ్గర రిపోర్ట్ చేయలేదు అని ఒక కోపంలో కొట్టేస్తాడు. నువ్వు ముందే పోలీసుల దగ్గర చెప్పింటే మా అమ్మ ప్రాణాలతో ఉనింటారు కదా అన్నప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడలేకపోతుంది. అలానే మనసు విరిగి నిల్చుంటుంది. అందులో అందరూ ఏరమే అవ్వ చావుకి కారణమని హీరోయిన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ సోనా కూడా అలానే ఫీల్ అవుతుంది. ఏరమ్మక్క ముందే చెప్పింటే అవ్వ ఇప్పుడు ప్రాణాలతో ఉనింటారు కదా అని అనుకుంటుంది. ఇలాంటి ఒక కష్టమైన సిచ్యువేషన్లో కూడా హీరోయిన్ ఆ ప్లేస్లో నుండి వెళ్ళనే లేదు.
ఫ్యూనరల్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటుంది. కానీ సోనా అప్పుడు కూడా వచ్చి హీరోయిన్ దగ్గర మాట్లాడనే లేదు. ఇంకా సోనా బాయ్ ఫ్రెండ్కి ఇప్పుడే విషయం తెలిసి వస్తాడు. సోనా అయితే అస్సలు తినిండదు. సో ఇప్పుడు సోనా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి సోనా దగ్గర, ఇక్కడ చూడు నీ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు, అట్లీస్ట్ వాడితో అయినా కలిసి తిందువురా అని పిలుస్తాడు. కానీ బాయ్ ఫ్రెండ్కి కోపం వస్తుంది. సోనాని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు, తనే తింటుంది వదులు అన్నప్పుడు తను 2 రోజుల నుండి తినలేదు, నువ్వు కూడా రా అని ఇద్దరిని పిలుచుకుని వెళ్ళి ఇప్పుడు సోనా చేతికి స్పూన్ ఇచ్చి తిను, నువ్వు తినకపోతే అవ్వ బాధపడతారు అన్నట్లు చెప్పగా సోనా కూడా తింటుంది. యాక్చువల్లీ సోనా తన బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్లనే కాస్తైనా తినింటుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడు, సోనా ఫ్రెండే దగ్గరుండి సోనాని బాగా చూసుకుంటున్నాడు, కానీ నేనేం చేయలేకపోతున్నా కదా అని ఈ బాయ్ ఫ్రెండ్ ఒక పక్క వాడి రిలేషన్షిప్ ఏమవుతుందేమో అని ఫీల్ అవుతుంటాడు. ఆ టైంలోనే ఆ మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి ఫుల్ గా అరుస్తుంటారు, నా కొడుకు అలా అంతా చేసిండడు, నా కొడుకు ఎవరిని హర్ట్ చేయడు, వాణ్ణి వాడు కొట్టుకుంటాడే తప్ప ఒకరిని చంపే అంత దూరానికంతా వెళ్ళడు అని హీరోయిన్ దగ్గర రామ వచ్చి పిటిషన్ మీద సైన్ చేసి ఇవ్వమా అని హీరోయిన్ ని పట్టి లాగుతుంటారు. హీరోయిన్ ఏం చేయగలదు, ఆల్రెడీ అందరూ హీరోయిన్ వల్లనే అమ్మ చనిపోయింది అన్నట్లు చెప్తుంటారు కదా. అలా ఉన్నప్పుడు హీరోయిన్ ఏం చేయగలుగుతుంది, ఇంకా అక్కడ ఉన్న అందరూ ఆమెను అరిచి అక్కడి నుండి పంపించేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఎవరూ లేని ఆ టైంలో అవ్వ ఫోటో దగ్గరకు వెళ్ళి, మీరు స్వర్గానికి వెళ్తే మా అమ్మని చూడండి, మా అమ్మకి మీరు నచ్చుతారు, ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండండి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. సోనా అటుపక్క ఉన్న రూమ్ లోనే కూర్చుంటుంది. తనకి హీరోయిన్ మాట్లాడేదంతా బాగానే వినిపిస్తుంది, కానీ ఏరం దగ్గర వెళ్ళి మాట్లాడదు. తను ఒక పక్క వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఆ ఫైనల్ రిచువల్స్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. తను ఇంటికి వెళ్ళగానే ఆ అబ్బాయి వాళ్ళమ్మ వచ్చేస్తారు. హీరోయిన్ చేయిని పట్టుకొని నాతో పాటు ఒక నిమిషం రామా అని వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్ళి, ఇదిగో చూడు, నువ్వు ఇదంతా చూడు, నేను చెప్తున్నా కదా, నా కొడుకు ఎవరిని హర్ట్ చేయడు, వాడొక పసిపిల్లాడు ఎలా చంపుతాడు, అంతేకాకుండా అద్దాలు వేసుకోకపోతే వాడికి కళ్ళు కూడా మంచిగా కనిపించదు, ఆ రోజు అవ్వ చనిపోయిన రోజు వాడు అద్దాలు వేసుకోకుండానేమా ఇంటికి వెళ్ళాడు, అలా ఉన్నప్పుడు వాడు ఎలా చంపగలడు, నమ్ముమా అని అంతలా ఏడుస్తారు. హీరోయిన్ దగ్గర అంతలా బెక్ చేస్తుంటారు. ఆ లేడీ మాట్లాడేదంతా వింటున్నప్పుడు వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమలో అలా అంతా మాట్లాడుతున్నారా, లేదంటే వాళ్ళ కొడుకుని కాపాడటం కోసం మాట్లాడుతున్నారా అని హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు. హీరోయిన్ వరకు వాడే ఇంట్లో నుండి బయట వచ్చాడు, వెళ్ళి చూస్తే అవ్వ చనిపోయి ఉన్నారు, సో ఖచ్చితంగా వాడే చేసిండాలి, మెంటలీ అన్స్టేబుల్గా ఉండటం వల్ల చంపడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుందా లేదా, జరిగింది ఒక హత్య, అన్యాయంగా అవ్వ ప్రాణాలు పోయింది, ఆ రోజు కూడా అవ్వ మీ కొడుకు గురించి చాలా మంచి అబ్బాయి అని చెప్పారు, కానీ ఈ రోజు ఒక ఫ్యామిలీని ఒక ప్రాణాన్ని కోల్పోయి కూర్చోన్నారు, అలాంటిది ఇప్పుడు కూడా మీరు మీ కొడుకు గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి హీరోయిన్ అర్చేసి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క సోనా ఫ్యామిలీ కూడా అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తారు. అప్పుడు సోనా నాన్నని చూసారంటే సోనా కాళ్ళ మీదనే పడిపోతాడు, నన్ను క్షమించుమా, ఇంక తరువాత ముందులా అంతా అసలు ఉండను, దయచేసి నా దగ్గర మాట్లాడు, ఇంక తరువాత మన ముగ్గురికంటూ ఎవరున్నారు, మన ముగ్గురికి మనమే తోడుగా ఉండాలి, ఇదిగో తీసుకో, ఈ డబ్బుల్ని తీసుకో అని ఇస్తాడు. కానీ సోనా తీసుకోవడమే లేదు. ఏమంటే వెంటనే యాక్సెప్ట్ చేయలేము కదా, ఇన్ని సంవత్సరాలుగా ఒకలా ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా ఒక మంచి మనిషిలా వస్తే మాత్రం సోనాకు అతని వల్ల ఏర్పడిన ఆ బాధంతా వెంటనే వెళ్ళిపోదు కదా, కాస్త టైం పడుతుంది కదా. సో డబ్బులు తీసుకోకుండా నిల్చో ఉన్నప్పుడు సోనా తమ్ముడు ఆ డబ్బుల్ని తీసుకొని సోనా దగ్గర ఇస్తుంటాడు, తీసుకో అని. అప్పుడు వాళ్ళ నాన్న, రేపటి నుండి పనికి వెళ్తున్నాను, లేట్ గానే ఇంటికి వచ్చేలా ఉంటుంది, నువ్వేమా ఇక నుంచి ఇల్లుని చూసుకోవాలి అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీలా ఫామ్ అవుతారు. కానీ సోనా మాత్రం అవ్వని చాలానే మిస్ అవుతుంది, అవ్వ లేరు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. సో ఆ బాధలో కూర్చొని అంతలా ఏడుస్తుంది. ఇంకో పక్క హీరోయిన్ ని చూపిస్తారు, తను డిసైడ్ అయిపోతుంది ఆ ఊర్లో నుండి వెళ్ళిపోదామని, కానీ అక్కడ చాలా హ్యాపీ అయిన మెమరీస్ అంతా ఉంది కదా, అదంతా గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే ఏరం దగ్గర మాట్లాడటానికి సోనా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, వాడైతే అమెరికా వెళ్ళిపోతున్నాడంట, ఆ విషయం గురించి హీరోయిన్ దగ్గర చెప్తాడు. హీరోయిన్ కూడా ఏం సడన్ గా, అందులోనూ ఈ టైంలో అన్నప్పుడు, అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, అమ్మ నాన్న నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళి తీరాలి అన్నప్పుడు సోనాని వదిలి వెళ్ళిపోతున్నావా అని హీరోయిన్ అడగ్గా, అవును, మా ఇద్దరి మధ్య ఏదో ఒకటి సెట్ అవ్వనట్లు అనిపిస్తుంది, నేను సోనాకి తగిన వాణ్ణి కాదు అని నాకు అనిపిస్తుంది,
యాక్చువల్లీ సోనా చాలానే బాధపడుతుంది అమ్మ చనిపోవడం వల్ల. ఇందులో నేను కూడా తనని బాధ పెట్టాలనుకోవడం లేదు అని చాలా ఫీల్ అయి మాట్లాడుతుంటాడు. ఇన్ని రోజులు కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఈరంకి వీడికి మధ్య ఒక బాండింగ్ ఏర్పడి ఉంటుంది కదా, ఒక సిస్టర్ బ్రదర్ బాండ్. సో హీరోయిన్ కూడా చాలా ఫీల్ అవుతుంది వాడి దగ్గర. నేను నిన్ని చాలానే మిస్ అవుతాను అని వాడిని మంచి విధంగా సెండ్ ఆఫ్ చేసి పంపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సోనాని వెళ్ళి మీట్ అవుతుంది. యాక్చువల్లీ సోనాకి బాగానే అర్థమవుతుంది హీరోయిన్ని బ్లేమ్ చేయకూడదు అని. అయినా ఒకలాంటి బాధ, కోపం ఇప్పుడు హీరోయిన్ దగ్గర. అక్క, నాకు అర్థమవుతుంది మీ మీద ఎలాంటి తప్పు లేదు అని, అయినా కూడా నా వల్ల కావడం లేదు. లైఫ్లో నాకు మాత్రం ఎందుకు ఇలా అంతా జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని బ్లేమ్ చేయకూడదు అని అనుకున్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. మనం కాస్త టైం తీసుకుందాం, ఒకరోజు అంతా నార్మల్ అవుతుంది అని అనుకుంటున్నా. ముందులా మనం ఉంటామా అని తెలియడం లేదు, కానీ నేను ట్రై చేస్తాను. దానికి నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. హీరోయిన్ కూడా నాకు అర్థమవుతుంది, నువ్వు ఎంత టైం కావాలన్నా తీసుకో, కానీ నేను నిన్ను చాలానే మిస్ అవుతాను అని చాలానే ఎమోషనల్ అయిపోతుంది. సోనా కూడా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సోనాకైతే బ్రతకడానికి ఇంట్రెస్ట్ లేదు, అలాంటి ఒక స్టేజ్లోనే ఉంటుంది. ఇక ఏరం అయితే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయింది కదా, సో అంతా ప్యాక్ చేస్తుంటుంది. ఆ టైంలోనే సియోలో చూపిస్తారు. ఇక్కడ యూరి ఏ విషయం కూడా ఇంకా హీరో దగ్గర చెప్పలేదు కదా. ఇప్పుడు యూరికి ఏరం కూడా ఆ విలేజ్ని వదిలి వెళ్ళిపోతుంది అని విషయం తెలిసి ఇంక తరువాత బోమ్ దగ్గర చెప్పకుండా ఉంటే బాగుండదు అని చెప్పి హీరో దగ్గరకు వెళ్ళి జరిగిన అన్ని విషయం చెప్తుంది. అలానే ఏరం కూడా వెళ్ళిపోతుందంట అన్నట్లు చెప్పగా అంతే. ఆ మాట వినగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు, వెంటనే సియోలో నుండి విలేజ్కి వెళ్తుంటాడు. అంతలో ఇక్కడ హీరోయిన్ తన థింగ్స్ అన్నింటినీ ప్యాక్ చేసుకుని ఇల్లు ఖాళీ చేసి బయట వచ్చేసింది. ఒకసారి చివరగా ఇల్లుని చూసి అలానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపట్లోనే హీరో విలేజ్కి వచ్చేస్తాడు. నేరుగా హీరోయిన్ స్టే చేస్తున్న ఆ ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లోపలికి హీరో వెళ్ళలేడు కదా, ఎందుకంటే ఆ ఇంట్లోనే కదా వాడి అక్క అమ్మ చనిపోయారు. అయినా కూడా ఒకవేళ లోపల ఉందేమో అని కష్టపడి డోర్ వరకు వెళ్ళిపోతాడు. అంతే, వాడికి పాస్ట్లో జరిగిన అన్ని విషయాలన్నీ అలానే ఫ్లాష్ అవుతుంది. వాడి వల్ల కాక రిటర్న్ వెళ్ళిపోతాడు. కానీ లోపల హీరోయిన్ లేదు అని హీరోయిన్కి తెలుస్తుంది. అంతే, ఏరం వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పుడు అలానే వెక్స్ అయి చాలా బాధగా నడిచి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా దూరంలో వెళ్తున్న ఈరంని చూసేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఏమని చూస్తే హీరోయిన్ అక్కడి నుండి వెళ్లే ముందు జైలుకి వెళ్ళి ఆ మెంటలీ అన్స్టేబుల్గా ఉన్న అబ్బాయిని మీట్ అయి ఉంటుంది. వాడి దగ్గర చాలా కోపంగా, ఎందుకు అవ్వని చంపావు, అవ్వ ఏం చేశారు నిన్ని చెప్పు, అవ్వని ఎందుకు చంపావు అని అడిగింటుంది. కానీ వాడు కళ్ళద్దాలు వేసుకోకపోవడంతో వాడికి కళ్ళు మంచిగా కనిపించడం లేదు. వాడి దగ్గర ఎవరు మాట్లాడుతున్నారు అని మంచిగా గుర్తుపట్టలేకపోతాడు. అయినా అలానే చాలా కష్టపడి చూస్తుంటాడు ఎవరు అని. ఇప్పుడు అవ్వ గురించే మాట్లాడుతున్నారు అని తెలిసి ఒకలా అరుస్తాడు. అయ్యో, అవ్వని వెళ్ళమని చెప్పండి, అవ్వని కాపాడండి అన్నట్లు అరుస్తాడు. వాడు అలా అరచడం చూస్తున్నప్పుడు అవ్వని వీడు చంపలేదేమో అన్నట్లే అనిపిస్తుంది. కానీ వాడు క్లియర్గా మాట్లాడటం లేదు కదా. సో హీరోయిన్ వాడు అలా అరచడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో హీరోయిన్ని చూసేస్తాడు కదా, ఫాస్ట్గా వెళ్తాడు. హీరోయిన్ కూడా చూసేస్తుంది. ఇన్ని రోజులుగా తన బాధని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండిండరు. అవ్వ చనిపోయిన తరువాత హీరోయిన్ కూడా చాలానే సఫర్ అయి ఉంటుంది కదా. సో హీరో హీరోయిన్ని ఓదార్చే విధంగా వెళ్ళి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్కి ఇప్పుడే కాస్త ధైర్యంగా ఉంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ని వాడి ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్ ఇల్లుని ఖాళీ చేసేసింది కదా, సో పిలుచుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్ లేదు లేదు, నేను ఇక్కడ స్టే చేయలేను, నేను కావాలంటే లైబ్రరీకి వెళ్తాను అంటుంది. అప్పుడు హీరో, లేదు, అక్కడ మీరు కంఫర్ట్గా అంతా ఉండలేరు, నేను లోపల బెడ్రూమ్ అంతా అరేంజ్ చేసి పెట్టేశాను, మీరు అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను లైబ్రరీకి వెళ్తాను అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. కానీ నైట్ హీరోయిన్కి నిద్రనే రానుంటుంది. సో లేచి బయట వస్తుంది. చూస్తే హీరో బయటనే కూర్చుంటాడు. మీరు లైబ్రరీకి వెళ్ళలేదా, వెళ్తాను అని చెప్పారు అని అడిగినప్పుడు, అది మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒకలా ఉండింది, అంతేకాకుండా నాకు నిద్ర రాలేదు, మీకు రాలేదా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. ఆ టైంలోనే సోనా ఇంట్లో చూసారంటే సోనా నాన్న పనికి వెళ్ళేసి నైట్ వచ్చేటప్పుడు ఫుడ్ అంతా తీసుకుని వచ్చి ఇస్తాడు. అతను తిన్నాడా లేదా అని తెలియడం లేదు. సోనా తమ్ముడు మాత్రం తీసి తింటుంటాడు. అప్పుడు సోనా వచ్చి ఫస్ట్ నాన్నకి దీన్ని ఇచ్చేసిరా అని అతని కోసం వేసి ఇస్తుంది. కానీ మాట్లాడదు, ఏమున్నా తమ్ముడి ద్వారానే కన్వే చేస్తుంది. అలానే ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, అవ్వ చనిపోయిన విషయం గురించే మాట్లాడుతుంటారు.
అప్పుడు హీరోయిన్ నాకెందుకో వాడికి నిజంగానే కళ్ళద్దాలు లేకపోతే వాడికి కళ్ళు కనిపించదేమో అని అనిపిస్తుంది. నేను వాడిని చూడటానికి వెళ్ళినప్పుడు చాలాసేపు నన్నే చూస్తూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు వాడెలా గోడ మొత్తం అలా రాసింటాడు. నాకెందుకో ఏమో తప్పు జరిగినట్లు అనిపిస్తుంది అన్నప్పుడు హీరో నీకు అలా అనిపిస్తుందా? అయితే రా ఇంట్లోకి వెళ్ళి చూద్దామని పిలుస్తాడు. అరే నువ్వు అక్కడికంతా వద్దు, నేనెళ్ళి చూసేసి వస్తాను అన్నప్పుడు హీరో పర్లేదు రా వెళ్దామని ఇప్పుడు హీరో ఫస్ట్ టైం హీరోయిన్ కోసం లోపలికి వెళ్ళి చూసేద్దామని ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఎంత ఉన్నా ఆ పాస్ట్ లో జరిగిన ఏది వీడు మర్చిపోలేదు కదా. వాడి అక్క అలానే రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నింది, వాళ్ళమ్మ చనిపోయింది అని అంత గుర్తుకు రాగా అంతే వాడి వల్ల కావడం లేదు, ఏడ్చేస్తాడు. బ్రీత్ కూడా తీసుకోలేకపోతాడు. ఒకలా అయిపోతుంది వాడికి. ఆ తరువాత హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి హీరో చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. అలా చెయ్యి పట్టుకున్న తరువాతని కొంచెం రిలాక్స్ అవుతాడు. అప్పుడు హీరోయిన్ ఇంక తరువాత ఇక్కడ ఉండటం వద్దు, రా వెళ్దామని పిలుస్తుంది. అయినా హీరో లేదు ఒక్క నిమిషం ఆగు అని అలానే వాడు పడుతున్న ఆ కష్టంలో నుంచి కాస్త ఓవర్కమ్ అయి ఇప్పుడు ఆ రూమ్ మొత్తం చూస్తాడు. అలా చూసేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఒకవేళ వాడు నిజంగానే అవ్వకి హెల్ప్ చేయాలి అని అనుకున్నాడా, ఇంకెవరైనా ఇలా అంతా రాసి అమ్మని అటాక్ చేశారా అని ఇద్దరు డిస్కస్ చేస్తుంటారు. అలా ఇద్దరు డిస్కస్ చేస్తున్న ఆ టైం అక్కడికి ఒక అతను వస్తాడు. అతను ఎవరు అని చూస్తే ఈ బిల్డింగ్ ని ఇతను కొనబోతున్నాడంట. యాక్చువల్లీ ముందే ఇతను తీసుకోవాలి అని అనుకొనింటాడు. కానీ అంతలో హీరోయిన్ ఇక్కడికి రెంట్ కి రావడంతో ఇతను ఆ బిల్డింగ్ ని తీసుకోలేకపోయింటాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ని ఇతనే కొనబోతున్నాడు. ఇతను ఎవరో కాదు, ఆ ఏరియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, సీసీటీవీ అంతా ఫిక్స్ చేశాడే వాళ్ళ నాన్ననే. ఆ పోలీస్ వాళ్ళ నాన్ననే ఇతను. ఇప్పుడు అతను హీరోయిన్ దగ్గర ఏంటి మేడం మీరు వెళ్ళిపోయారు అని చెప్పారు, ఇంకా ఇక్కడే ఉన్నారు అన్నప్పుడు లేదు నేను ఇంకా వెళ్ళలేదు అంటుంది హీరోయిన్. అతను ఓకేమా మేము ఈ బిల్డింగ్ ని కొంటున్నాము, అందుకే చూసేసి వెళ్దామని వచ్చాను అని చెప్తుంటాడు. ఇంకా అతని దగ్గర మాట్లాడేసి హీరోయిన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని చూస్తే ఆ మెంటలీ అన్స్టేబుల్ గా ఉండే ఆ అబ్బాయి పేరు గోయాన్ వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడటానికి వెళ్తారు. వాళ్ళమ్మ కూడా నేను చెప్తున్నా కదమ్మా నా కొడుకు అలా అంతా చేసే అబ్బాయి కాదు, వాడు చాలానే మంచి అబ్బాయి, వాడికి ఇలా అంతా వేరొకరిని హర్ట్ చేయడం అంతా రాదు. ఆ ఇంట్లో గోడ మీద ఏమేమో రాసుంది, ఆ వర్డ్స్ అంతా వాడికి తెలియనైనా తెలియదు. ఇక్కడ నా కొడుకు ఏం రాశాడో అని మీరే చూడండి అని పిలుచుకొని వెళ్ళి చూపిస్తారు. ఆ రూమ్ లో చూసారంటే మోస్ట్లీ షూయంగ్ తప్పించుకొని వెళ్ళిపో అనే రాసుంది. షూయంగ్ ఎవరో కాదు, హీరో అక్క పేరే షూయంగ్ కదా. సో షూయంగ్ తప్పించుకొని వెళ్ళు అని ఎక్కువగా షూయంగ్ గురించే రాసింటాడు. కానీ ఆ షూయంగ్ పేరు పక్కన ఒక ట్రయాంగిల్ షేప్ లో సింబల్ వేసిండాడు, అదేమని తెలియడం లేదు. ఇప్పుడు అదంతా హీరోయిన్ ఇద్దరు ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అని చూస్తే జైల్లో ఉన్న గోయాన్ని చూడటానికి వెళ్తారు. ఇప్పుడు వాడికి కళ్ళద్దాలు ఇచ్చినట్లున్నారు, కానీ వాడు ఏం జరిగింది అని క్లియర్ గా చెప్పలేకపోతాడు. ఒకలా భయపడతాడు. అందులోనూ అక్కడ పోలీస్ స్టేషన్ లో కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమో అల్లరి చేసినట్లున్నారు. సో పోలీసులు పట్టుకుని వచ్చినట్లున్నారు. ఇప్పుడు ఈ గోయాన్ ఆ స్కూల్ స్టూడెంట్స్ ని చూసి చాలా భయపడుతుంటాడు. హీరో కూడా నోట్ చేస్తాడు ఎందుకు వీడు వాళ్ళని చూసి ఇలా భయపడుతున్నాడు అని. కానీ చివరి వరకు గోయాన్ మాత్రం ఏం చెప్పలేకపోతాడు. అంతేకాకుండా భయంలో ఎక్కువగా అరచడం స్టార్ట్ చేయడంతో హీరోయిన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు అలానే సోనాని చూపిస్తారు. సోనాని చూడటానికి బాయ్ ఫ్రెండ్ వస్తాడు. సోనా దగ్గర రేపు ఒకే ఒకసారి మనం మీట్ అవుదామా, మీట్ అయ్యి మన మనసులో ఏముందో క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నా అన్నప్పుడు సోనా కూడా ఓకే అంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ ఇద్దరు ఆ కేస్ గురించి డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. గోయాన్ ఇంట్లో నుండి చాలా ఫొటోస్ అంతా తీసుకుని వచ్చింటారు కదా, అదంతా తీసి చూస్తుంటారు. పెద్దగా క్లూ ఏం దొరకదు. షూయంగ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అని రాసింటాడు అంతే కదా. సో ఇప్పుడు హీరోయిన్ మీరేమైనా కనిపెట్టారా అని అడగ్గా హీరో కూడా నాకు ఎలాంటి క్లూ దొరకడం లేదు అని చెప్పి వాడు రాసిన వర్డ్స్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ షూయంగ్ పేరుకి పక్కన ఒక ట్రయాంగిల్ సింబల్ లా వేసి పెట్టింటాడు. దాన్ని చూసి ఈ సింబల్ ఎందుకు డ్రా చేసిండాడు, దీనికి ఏం అర్థమై ఉంటుంది అని తెలియడం లేదే అని ఆ సింబల్ గురించి ఇద్దరు ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ మళ్ళీ ఎవరో ఆ షాప్ షట్టర్ మీద ఆ ట్రయాంగిల్ సింబల్ ని స్ప్రే చేసి పెట్టింటారు. ఎవరికి ఏం అర్థం కావడం లేదు, ఎవరు ఇలా చేసింది, ఆ గోయాన్ అబ్బాయే ఇలా అంతా చేశాడు అని అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళారు. వాడైతే జైల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు ఇలా రాసింది ఎవరు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పోలీస్ ఉంటాడు కదా,
ఆ పోలీస్ దగ్గర చెప్పగా అతను వెంటనే సీసీటీవీని చెక్ చేస్తాడు. చూస్తే ఎవడో ఒకడు ఫేస్ మొత్తం కవర్ చేసుకుని ఆ షట్టర్ మీద స్ప్రే చేస్తుంటాడు. సో అది ఎవరు అని తెలియడం లేదు. ఇంకో పక్క హీరో హీరోయిన్ ఎవరు అసలైన కిల్లర్ అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. అలానే నెక్స్ట్ డే అవుతుంది. సోనా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మీట్ అవుదామని ప్లాన్ వేసింటారు కదా. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో మీట్ అయి మాట్లాడుతుంటారు. చాలా ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్ తరువాత ఇప్పుడే కదా ఇద్దరు ఇలా బయట కలిసి మాట్లాడుతున్నారు. సో చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఇద్దరి మధ్య మళ్ళీ ఆ పాత బాండింగ్ ఏర్పడుతుంది. సో బాయ్ ఫ్రెండ్ అమెరికా వెళ్ళడం వద్దు, ఇక్కడే సోనాతోనే ఉండిపోదామని డిసైడ్ అయిపోతాడు. అంతా బాగా హ్యాపీగా పోతుంటుంది. ఆ టైం సడన్ గా సోనాకి ఒక కాల్ వస్తుంది. ఏమని చూస్తే సోనా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాణ్ణి కొంతమంది బుల్లి చేస్తుంటారు. కొంతమంది ఉంటారు కదా బుల్లి చేయడానికనే. సో బుల్లి చేస్తుంటారు. వీడు చాలాసేపు కంట్రోల్ చేసుకొని నిల్చొని ఉంటాడు. కానీ ఊరికే కొడుతూ ఉంటే సైలెంట్గా ఎలా ఉండగలం. ఒక స్టేజ్లో కంట్రోల్ పోయి అందరినీ బాగా దంచి పెడతాడు. ఇప్పుడు ఈ విషయం అంతా సోనాకి తెలిసి వెంటనే సోనా అక్కడి నుండి వెళ్తుంటుంది. బాయ్ ఫ్రెండ్ స్టాప్ చేసి, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఈ రోజంతా నాతోనే ఉంటాను అనే కదా చెప్పావు, ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు, ఒక ముఖ్యమైన విషయం వెంటనే వాడిని చూడటానికి వెళ్ళాలి అన్నప్పుడు, నీకు నాకంటే వాడే ముఖ్యమా, ఆ రోజు నువ్వు వాడితోనే కదా వెళ్ళావు అని గొడవ పట్టుంటాడు. అప్పుడు సోనా, అయితే ఆ రోజే నువ్వు చూసి కూడా ఇన్ని రోజులుగా మనసులోనే పెట్టుకోనిన్నావా, టైం చూసి అడుగుదాం గొడవ పడదామని అనుకున్నావా అని సోనా అర్చగా, వాడు ఎక్కడ ఆ రోజే అడుగుదామని ఫోన్ చేస్తే నువ్వు కట్ చేసేసావు కదా అన్నప్పుడు, సోనా మీకంతా అర్థం కాదు, మా లైఫ్ వేరు నీ లైఫ్ వేరు, నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి అన్నప్పుడు దానికి నేనేం చేయగలను, ఎందుకు ఊరికే నా లైఫ్ వేరు మీ లైఫ్ వేరు అని చెప్తూనే ఉన్నావు అంటాడు. ఇప్పుడు సోనా, నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే మా లోకం గురించి నీకేం తెలీదు, నేను వాడు ఒకటి అని ఎందుకు మాట్లాడుతున్నా అని తెలుసా, నేను వాడు ఒకే లోకానికి చెందిన వాళ్ళం, కానీ నువ్వు అలా కాదు, నువ్వు బాగా రిచ్ అయిన ఒక అబ్బాయివి, సో నీకు అర్థం కాదు, నన్ను వదిలే అని అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడ బాయ్ ఫ్రెండ్కి సోనా మాట్లాడిందంతా విని మనసే విరిగిపోతుంది. అలానే పాపంగా నిల్చొని చూస్తుంటాడు. సోనా ఎందుకు తన ఫ్రెండ్కి అంత ఇంపార్టెంట్ ఇస్తుంది అని ఇప్పుడే చూపిస్తారు. సోనాని స్కూల్లో బుల్లి చేస్తారు అన్న విషయం తెలుసు కదా. సో ఒకరోజు అలానే బుల్లి చేస్తున్నప్పుడు సోనా కోపంలో రాయిని తీసి ఒకటి తలని పగలగొట్టింటుంది. ఆ టైం చైల్డ్హుడ్ ఫ్రెండ్ వీడే కదా. అప్పుడు వీడే వచ్చి సోనాని సేవ్ చేసింటాడు. నువ్వు సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని సోనాని సేవ్ చేయడం కోసం వీడు ఆ అబ్బాయిల్ని కొట్టి సోనాకి బదులుగా వీడు జైలుకి వెళ్ళింటాడు. అందుకే సోనా వాడి దగ్గర అంత బాండింగ్గా ఉంటుంది. ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్ని కాపాడటం కోసం వాడు జైలుకి వెళ్ళడం అన్నది అంత సాధారణమైన ఒక విషయం కాదు కదా. అందుకే ఇప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం జరిగి జైలుకి వెళ్ళిపోతాడేమో అని బాయ్ ఫ్రెండ్తో గొడవపడి మరీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఏం లాభం లేదు. వాడు ఆ అబ్బాయిని బాగా కొట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం అయి పోలీసులు ఆ ప్లేస్కి వచ్చి సోనా ఫ్రెండ్ని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోతారు. సోనా అరుస్తుంది, కాస్త కంట్రోల్లో ఉండిండొచ్చు కదా, ఎందుకురా ఇలా చేసావు అన్నప్పుడు, ఇంక తరువాత కంట్రోల్లో అంతా ఉండలేను, ఇలాంటి వాళ్ళని కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడమే నా పని అన్నట్లు చెప్పేసి వెళ్తాడు. అంతే, సోనా అంతలా ఏడుస్తుంది. తనకి అంత బాధగా ఉంటుంది. ఇంకో పక్క ఏం జరుగుతుంది అని చూస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ షాప్ షట్టర్ మీద స్ప్రే చేస్తుంటాడు కదా. వాడు ఈ రోజు పట్టపగలే ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి షాప్ షట్టర్ మీద స్ప్రే చేస్తుంటాడు. కరెక్ట్ గా ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా వాళ్ళ నాన్న ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ పోలీస్ వాళ్ళ నాన్న ఇద్దరు ఆ స్ప్రే చేస్తున్న అబ్బాయిని తరుముతుంటారు. కానీ ట్విస్ట్ ఏమని చూస్తే షట్టర్ మీద ఇద్దరు స్ప్రే చేస్తుంటారు. ఒక్కడు ఒక సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు, ఇంకొకడు ఇంకొక సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని వీళ్ళిద్దరు తరుముకుంటూ వెళ్తారు. పోలీస్ ఆఫీసర్ ఒకటి వెనకాల, వాళ్ళ నాన్న ఒకటి వెనకాల వెళ్తారు. ఒకడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళినోడు మళ్ళీ హీరోయిన్ స్టే చేస్తున్న బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకొకడు స్ట్రీట్ లో అంతా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. వాడి వెనకాల పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న వెళ్తుంటాడు. కానీ చివరికి ఇద్దరిని లాక్ చేసేస్తారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన వాడిని చూపిస్తారు. వాడు అక్కడ గోడ మీద స్ప్రే చేస్తుంటాడు. ఏమని చూస్తే ఆ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ని వేసి వాళ్ళ విలేజ్ లో ఒక హై స్కూల్ ఉంటుంది, ఆ హై స్కూల్ పేరుని రాస్తుంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, రే ఎవర్రా నువ్వు అని అడిగినప్పుడు ఇప్పుడు వాడు మాస్క్ ని రిమూవ్ చేస్తాడు. చూస్తే అది ఇంకెవరో కాదు, హీరో. హీరోని చూడగానే పోలీస్ ఆఫీసర్ ఫేసే ఒకలా చేంజ్ అవుతుంది. హీరో దగ్గర, హే బోమ్,
నువ్వేం చేస్తున్నావు, ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని అడగ్గా అప్పుడు హీరో నువ్వే కదా మా అక్క షూయంగ్ని చంపింది అని అడుగుతాడు. హీరో అలా అడగగానే ఆ పోలీస్ ఫేస్ లో ఒక భయం కనిపిస్తుంది. వాడి ఫేస్ ని చూస్తుంటేనే తెలుస్తుంది ఈ పోలీస్ ఆఫీసరే హీరో అక్కని చంపిండాడు అని. ఇప్పుడు హీరో ఈ సింబల్ కి మీనింగ్ మీ స్కూలే కదా, మీరు చదివిన ఆ స్కూల్ కి సంబంధించిందే కదా అని అడుగుతాడు. అంటే వాళ్ళ స్కూల్ బ్యాచ్ మీద ఈ ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. అందుకే ఆ రోజు స్టేషన్ లో గోయాన్ ఆ స్కూల్ అబ్బాయిల్ని చూసి భయపడింటాడు. వాళ్ళు ఆ స్కూల్ బ్యాచ్ ని వేసుకొని ఉంటారు, అందుకే అంతలా భయపడింటాడు. సో హీరో హీరోయిన్ ఇద్దరు ఆ స్కూల్ కి హీరో అక్క చావుకి ఇంకా అవ్వ చావుకి ఏమో సంబంధం ఉందని ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింటారు. అంతేకాకుండా ఆ గోయన్ అబ్బాయి జైల్లో ఉన్నాడే వాడు ఈ పోలీస్ ఆఫీసర్ నేమ్ ని కూడా రాసింటాడు. కానీ ఫుల్ నేమ్ ని రాసిండడు, చివరిగా ఉన్న నేమ్ ని మాత్రం రాసింటాడు. ఫుల్ నేమ్ కాకుండా యోల్ యోల్ అని, ఏంటి వీడు యుఓఎల్ అని రాసిండాడు. దీనికి ఏం అర్థం అయింటుంది అని చూసినోళ్ళు అన్నింటినీ కనెక్ట్ చేసి చూసినప్పుడే ఈ పోలీస్ ఆఫీసర్ మీద డౌట్ వచ్చింటుంది. ఇంకా ఇంకొక పక్క పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న లాక్ చేశాడు కదా, అది ఇంకెవరో కాదు హీరోయిన్నే. ఇప్పుడు అతను హీరోయిన్ దగ్గర ఏం తెలియనట్లు ఎందుకు మా ఇలా అంతా చేస్తున్నారు అన్నట్లు అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ చేసిందంతా మీరే కదా, కొడుకు చేసే తప్పులన్నింటినీ దాచడానికి మీరు మీ కొడుకుకి హెల్ప్ చేస్తున్నారా, మీ కొడుకు నీడని మేము సీసీటీవీలో చెక్ చేసేసాము అంటుంది. యాక్చువల్లీ ఏమని చూస్తే జైల్లో ఉన్నాడే గోయాన్, వాడు అప్పుడప్పుడు హీరోయిన్ ఇంటి టెర్రస్ కి వెళ్తుంటాడు కదా, వాణ్ణి ఆ పోలీసే పిలిచింటాడు. అందుకే వాడు వెళ్ళింటాడు. అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ నిల్చోండడం పక్కింటి విండోలో క్లియర్ గా కనిపించుంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ టెర్రస్ మీద ఉన్నాడు అని. ఆ విషయాన్ని ఆ పోలీస్ మిస్ చేయడంతో హీరో హీరోయిన్ దగ్గర తగులుకొనేస్తాడు. యాక్చువల్లీ ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకా వాళ్ళ నాన్న ఎందుకు ఇలా అంతా చేశారు, యాక్చువల్లీ హీరో నాన్నని చంపింది అని అరెస్ట్ చేసి కేసుని ఎప్పుడో క్లోజ్ చేసేసారు కదా, ఇప్పుడెందుకు వాళ్ళు ఇలా చేశారు అని చూస్తే ఆ షాప్ షట్టర్ మీద షూయింగ్ ని చంపింది నువ్వే కదా అని రాసింటుంది కదా, గోయాన్ అబ్బాయే అలా రాసింటాడు. అంతేకాకుండా హీరోయిన్ దగ్గర కూడా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో చంపేస్తారు అని చెప్పింటాడు కదా, అదంతా హీరోయిన్ ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆ గోయాన్ అబ్బాయి అలా అంతా చేసింటాడు. కానీ ఈ గోయాన్ అబ్బాయి మళ్ళీ ఎప్పుడో జరిగిన మర్డర్ గురించంతా అలా షట్టర్ మీద రాయడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా వాళ్ళ నాన్న భయపడిపోయింటారు. ఇక్కడ అందరికి ఆ పోలీస్ ఆఫీసరే హీరో అక్కని చంపింది అన్న నిజం తెలిసిపోతుందేమో అని భయపడి గోయాన్ని ఇరికించాలి అని ప్లాన్ చేసి ఇలా అంతా చేసింటారు. కానీ చివరికి హీరో హీరోయిన్ దగ్గర తగులుకునేస్తారు. సరే అనవసరంగా అమ్మని ఎందుకు చంపారు అని చూస్తే యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ అమ్మని చంపడం కాదు, హీరోయిన్ ని చంపే ప్లాన్ లోనే ఉనింటారు. హీరోయిన్ ని చంపేసి గోయాన్ మీద వేసేద్దామని ప్లాన్ చేసి హీరోయిన్ మూవీకి వెళ్ళిన రోజు గోయాన్ని హీరోయిన్ ఉన్న ఆ ఇంటికి పిలుస్తారు. వాడు వెళ్తాడు కానీ వాళ్ళకి తెలీదు హీరోయిన్ మూవీకి వెళ్ళింది అని. కానీ ఆ టైం అని చూసి ఆ అమ్మ హీరోయిన్ ఇంటికి హీరోయిన్ కోసం ఏమో తినడానికి తీసుకుని వెళ్ళింటారు. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, హీరోయిన్ అయితే ఏంటి అమ్మ అయితే ఏంటి వాళ్ళకి ఆ గోయానే అన్ని చేసింది అని ఫ్రేమ్ చేసి జైలుకి పంపించాలి. సో హీరోయిన్ లేకపోవడంతో అమ్మని కొట్టి చంపేసింటారు. సో వాళ్ళు అనుకున్నట్లే గోయాన్ కూడా జైలుకి వెళ్ళిపోతాడు. ఓకే, సీసీటీవీలో చూసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్ ఇంటికి వెళ్ళినట్లు కనిపించుంటుంది కదా అని డౌట్ రావచ్చు. కానీ వాడే ఒక పోలీస్ కదా, సో చాలా ఈజీగా వాళ్ళు హీరోయిన్ ఇంటికి వెళ్ళిన ఆ క్లిప్ని మాత్రం డిలీట్ చేసింటాడు. కానీ ఇలా పక్కింటి విండోలో ఆడి నీడ ఉండటాన్ని మిస్ చేయడంతో ఇలా హీరో హీరోయిన్ దగ్గర బాగా తగులుకునేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఇదంతా చెప్పినప్పుడు ఆ పోలీస్ వాళ్ళ నాన్న కూడా అవును నేనే ఆ అమ్మను చంపింది అయితే ఏమి ఇప్పుడు అన్నట్లు అర్చగా హీరోయిన్ అతనికి తెలియకుండా అదంతా రికార్డ్ చేస్తుంటుంది. అంతేకాకుండా అతనికి ఇప్పుడు షాక్ ని ఇచ్చి హీరోయిన్ అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ హీరోని చూపిస్తారు. హీరోని ఆ పోలీస్ బాగా కొడుతుంటాడు, అంతలా దంచి పెట్టుంటాడు. ఏమంటే వాడు ఒక సైకోలా చేంజ్ అయిపోయింటాడు, నిజంగానే సైకోలా ఉన్నాడు. ఇన్ని రోజులుగా ఆ రూపాన్ని లోపలే దాచిపెట్టుకున్నట్లున్నాడు. నువ్వు ఎలా కనిపెట్టావు, ఎలారా కనిపెట్టావు అని హీరోని అంతలా కొట్టడంతో హీరో అలానే పడిపోతాడు. కానీ హీరో ఆల్రెడీ ఆ ఇంట్లో కెమెరా అంతా ఆన్ చేసి పెట్టింటాడు. ఆ విషయం తెలియక వీడే వాళ్ళ అక్కని చంపింది అవ్వని చంపింది అని అన్నీ చెప్పగా అంతా వీడియోలో రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వీడియోని హీరో హీరోయిన్ పోలీసులకి ఇవ్వగా వెంటనే కేసు మళ్ళీ ఓపెన్ చేస్తారు. హీరో అక్కని చంపింది ఆ పోలీస్ అని తెలిసిపోయింది.
కానీ ఎలా చంపారు, ఎందుకు చంపారు అని తెలీదు కదా. సో ఇప్పుడు హీరో రికార్డ్ చేసిన ఆ వీడియోని గోయాన్ దగ్గర చూపిస్తారు. ఏమైనా గుర్తొస్తుందా అని. వాడు దాన్ని చూసిన తరువాత పాస్ట్లో ఏం జరిగింది అని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడే హీరో అక్క షూయంగ్కి ఏం జరిగింది అని చూపిస్తారు. గోయాన్ అప్పుడు షూయంగ్ ఇంట్లోనే ఉండింటాడు. షూయంగ్ది మ్యాథ్స్ బుక్ ఒకటి తీసి చూస్తూ కూర్చొనింటాడు. ఆ టైం షూయంగ్ రాగా గోయాన్ ఫాస్ట్గా వెళ్ళి దాక్కొనింటాడు. వాడు షూయంగ్ని ఆట పట్టిద్దామని దాక్కున్నాడా ఏమి అని తెలియడం లేదు, కానీ వెళ్ళి దాక్కుంటాడు. ఇక షూయంగ్ అయితే చాలానే తెలివైన అమ్మాయి. పెద్ద పెద్ద వాళ్ళు సాల్వ్ చేయలేని మ్యాథ్స్ ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసే ఒక అమ్మాయి. సో ఇప్పుడు కూడా డిగ్రీ వాళ్ళు చేసే మ్యాథ్స్ బుక్ అది, దాన్ని సాల్వ్ చేస్తూ కూర్చోంటుంది. అప్పుడే అక్కడికి ఆ పోలీస్ ఉన్నాడే ఆ అబ్బాయి వస్తాడు. ఇద్దరు ఒకే స్కూల్లోనే చదువుతుంటారు. వాడు అందరినీ బుల్లి చేసే ఒక అబ్బాయిలా ఉన్నాడు. అంతేకాకుండా ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఇంకా హీరో నాన్న ఇద్దరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ అబ్బాయి షూయింగ్ దగ్గర మా నాన్న ఎక్కడా అని అడిగినప్పుడు మా నాన్న మీ నాన్న ఫిషింగ్కి వెళ్ళారు తెలీదా ఏంటి అని చెప్తుంది. అప్పుడు వాడు తను అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం చూసి ఎప్పుడు చూసినా ఓవర్ యాక్షన్ చేస్తూ తిరుగుతుంటావా ఏంటి, నువ్వు జీనియస్ అని ఊర్లో ఉన్న అందరికీ బాగానే తెలుసు, అయినా ఎప్పుడు అందరికీ చూపిస్తూనే ఉండాలా, దాన్ని ఇలా ఇవ్వు అని ఆ బుక్ ని తీసేసుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ బుక్ ని ఇలా ఇవ్వు, అందులో ఉన్నది ఏది నీకు అసలు అర్థం కాదు అన్నప్పుడు ఏంటి అర్థం కాదు అంటే నాకు ఏం తెలీదు అని నా మీద ఫన్ చేస్తున్నావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నోళ్ళు కొట్టుకునేదాకా వెళ్ళిపోతారు. అంతే వాడు టెన్షన్ అయ్యి ఏంటి ఓవర్గా చేస్తున్నావు, నీ వల్ల మా ఇంట్లో నన్ను తిట్టున్నారు అని చెప్పి ఆ బుక్ తోనే ఆ అమ్మాయి తల మీద కొట్టేస్తాడు. అంతటితో ఆపకుండా తనని ఫోర్స్ గా తోయగా కరెక్ట్ గా అక్కడ ఉన్న స్లాబ్ కి తన తల తగిలి అక్కడే అలానే కింద పడిపోతుంది. తల్లో నుంచి ఫుల్ గా బ్లడ్ వస్తుంది. అంత బ్లడ్ రావడం చూసి వాడు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైం అక్కడే దాక్కుని ఉన్న గోయాన్ అక్కడ జరిగేదంతా చూసింటాడు. వాడు అప్పుడే కొంచెం మెంటలీ అన్స్టేబుల్ గా ఉండింటాడు. ఇప్పుడు అక్కడ జరిగిందంతా చూసిన తరువాత ఆ ఇన్సిడెంట్ మాత్రమే వాడి మైండ్ లో బాగా ఉండిపోయి ఉంటుంది. అంతేకాకుండా వాడికి షూయంగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ పోలీస్ అబ్బాయిది బుక్ పడి ఉంటుంది. అందులో ఫుల్ నేమ్ చూసిండడు, చివరగా ఉండే UOL మాత్రమే చూసింటాడు. అదే వాడి మైండ్ లో ఉండింటుంది. ఇంకా అక్కడ అలా చనిపోయి పడి ఉన్న షూయంగ్ ని చూసి అంతలా అర్చింటాడు. షూయంగ్ అక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని. అప్పుడు అలా అర్చడం స్టార్ట్ చేసినోడు ఇప్పటి వరకు కూడా చెప్తూనే ఉండింటాడు. యాక్చువల్లీ ఆ ఇంట్లో హీరోయిన్ ని చూసిన తరువాత గోయాంగ్ హీరోయిన్ ని షూయంగ్ లానే చూసింటాడు. అందుకే ఆ రోజు హీరోయిన్ దగ్గర టెర్రస్ లో వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పింటాడు. ఇలా అంతానే జరిగింటుంది. గోయాంగ్ కూడా పోలీసుల దగ్గర జరిగిందంతా చెప్తాడు. అంతేకాకుండా అమ్మని చంపింది కూడా గోయాంగ్ చూశాడు కదా. సో ఆ పోలీస్ ఇంకా వాళ్ళ నాన్నని అంతా చేశారు. హీరో అక్కని చంపింది ఆ పోలీసే అని కన్ఫర్మ్ అయ్యి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేస్తారు. కానీ పాపం చాలా రోజులుగా హీరో నాన్న చేయని తప్పుకి జైల్లో ఉండింటాడు. ఆ విషయం ఇప్పుడు హీరోకి చాలానే గిల్టీగా ఉంటుంది. కానీ హీరో అప్పుడు చిన్న పిల్లాడు కదా, వాడేం చూసాడో అదే పోలీసుల దగ్గర చెప్పింటాడు. హీరో చూసినప్పుడు వాళ్ళ నాన్నని ఇంట్లో నుండి బయట వచ్చింటాడు. అందుకే హీరో మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటాడు. సో చాలా గిల్ట్గా ఉంది వాడికి. ఇక్కడ ఇంకొక విషయం ఏమని చూస్తే హీరో చెప్పడం వల్ల మాత్రమే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసిండరు. హీరో నాన్నని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళ నాన్న చెప్పింటాడు, ఇలా నా కూతురు చనిపోయిన టైంలో నేను ఇంట్లోనే లేను, నేను నా ఫ్రెండ్ ఫిషింగ్కి వెళ్ళాము, కావాలంటే నా ఫ్రెండ్ని అడగండి అని. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ పోలీస్ వాళ్ళ నాన్ననే కదా. కానీ అతను కొడుకుని కాపాడుకోవడం కోసం లేదు, అతను నాతో ఫిషింగ్కి రాలేదు అని అబద్ధం చెప్పింటాడు. సో ఆ టైం హీరో నాన్నని హత్య చేశాడు అన్నట్లు అన్ని సిచ్యువేషన్స్ ఏర్పడడంతో అన్ని ఇయర్స్ అతను చేయని తప్పుకి జైల్లో ఉండింటాడు. ఫైనలీ ఈ కేసు అంతా ఒక పక్క సాల్వ్ అయి నిజమైన క్రిమినల్స్ ని పట్టుకునేస్తారు. ఇంకా గోయాన్ అబ్బాయి కూడా జైల్లో నుండి రిలీజ్ అయిపోతాడు. ఆ టైంలోనే ఇంకో పక్క సోనా నానిని చూపిస్తారు. అతనికి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చి పనిలో అంతా చేరింటాడు కదా. అతడు అక్కడ బాగానే పనిచేస్తుంటాడు. కానీ అతనికి వయసు అయిపోయింది కదా. అందులోనూ అతను చేస్తున్న వర్క్ అంతా ఆ వయసుకి అతను చేసే వర్కే కాదు, కాస్త యంగ్గా ఉండే వాళ్ళు చేసే పని అది. అతను చాలానే అలసిపోతుంటాడు. అప్పుడంతా బాగా తాగి తాగి అతని బాడీ చాలానే వీక్ అయిపోయి ఉంటుంది. అయినా కూడా కష్టపడి పని చేస్తుంటాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది సోనా నాన్నని చాలానే అవమానించేలా మాట్లాడతారు. సో అదంతా తట్టుకోలేక మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు.
గ్యాంబ్లింగ్కి వెళ్ళడం అంతా అలవాటు చేసుకుంటాడు. దానివల్ల ఇంట్లో సోనా దగ్గర డబ్బులు ఇచ్చింటాడు కదా, అదంతా రాత్రికి రాత్రి తీసుకొని వెళ్ళిపోతాడు. సోనా అయితే మనసు విరిగి అలానే కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ విషయం అంతా హీరోయిన్కి తెలిసి వెంటనే సోనాని చూడటానికి వెళ్తుంది. వెళ్తే సోనా ఇంట్లో లేదు. ఇల్లు అయితే అలానే గందరగోళంగా పడి ఉంది. హీరోయిన్ చాలానే భయపడిపోతుంది. ఆ టైంలోనే సోనా తమ్ముడు వస్తాడు. వాడు స్కూల్కి వెళ్లకుండా ఎక్కడో పనికి వెళ్ళేసి వస్తుంటాడు. స్కూల్ మానేసినట్లున్నాడు. వాణ్ణి అలా చూడగానే, ఏం నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు, ఎందుకు స్కూల్కి వెళ్లకుండా ఉన్నావు అని అడగ్గా వాడు జరిగిందంతా చెప్తాడు. సరే సోనా ఎక్కడా అని అడగ్గా, మిమ్మల్ని చూడటానికి వచ్చింది కదా అంటాడు. రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళింది తను అని సోనాని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు ఇప్పుడే చాలా ఇయర్స్ తరువాత వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్తాడు. అతను ఎప్పుడో జైల్లో నుండి రిలీజ్ అయ్యింటాడు. ఒక చర్చ్లోనే పనిచేస్తూ అతని లైఫ్ని జీవిస్తుంటాడు. హీరో దగ్గరికి కూడా వెళ్ళిండడు. హీరో కూడా ఇన్ని ఇయర్స్లో ఒకసారి కూడా వాళ్ళ నాన్నని వెళ్ళి చూసిండడు. ఇప్పుడు వాళ్ళ నాన్న మీద ఎలాంటి తప్పు లేదు అని తెలిసి చూడటానికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చాలా ఫీల్ అయ్యి క్షమాపణ అడుగుతాడు. అతను కూడా ఇప్పుడైనా నేను ఏం తప్పు చేయలేదు అని అర్థం చేసుకున్నాడు కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ సోనాని వెతుక్కుంటూ వెళ్ళింది కదా, సోనా ఎక్కడ ఉంది అని చూస్తే అవ్వ చనిపోయారే ఆ ఇంట్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి పనుకో ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసి ఉంటుంది. ఇప్పుడు అదంతా చూసి హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి ఏం లేదు నేనున్నా నీకు అని సోనాని హక్ చేసుకుంటుంది. ఎలా అంటే, మీరు భయపడకండి, ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీ ఇద్దరు నా బాధ్యత అన్నట్లు హీరోయిన్ సోనాని హక్ చేసుకొని ఓదార్చుతుంది. ఆ టైంలోనే హీరోని చూసారంటే ఇంటికి వెళ్ళి అంతలా ఏడుస్తాడు. ఎంత వాళ్ళ నాన్న దగ్గర సారీ చెప్పినా వాడి వల్ల కావడం లేదు. ఇలా అందరూ ఏదో ఒక విధంగా బాధపడుతుంటారు. కానీ టైం హీల్స్ ఎవ్రీథింగ్ కదా, సో కాలంతో పాటు అందరూ అన్నీ మర్చిపోతారు. ఇంకా హీరోయిన్ అయితే హీరో ఇంట్లోనే కదా ఉంది, ఇంకా ఎప్పటికీ హీరోతోనే ఉండాలి అని డిసైడ్ అయిపోతుంది. పైగా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత రెస్పెక్ట్, ప్రేమ, కేరింగ్ కదా. అంతేకాకుండా హీరోయిన్ ఇప్పుడు అక్కడే ఒక చిన్న వర్క్లో కూడా జాయిన్ అయి ఉంటుంది. 8 గంటలు 12 గంటలు వర్క్ అంతా కాదు, మార్నింగ్ జస్ట్ ఒక 4 గంటలు వర్క్ చేస్తే చాలు, రోజు ఒక 500 ఇస్తారంట. విలేజ్లో ఉండటం వల్ల పెద్దగా ఖర్చులు కూడా ఉండదు కదా, సో డబ్బులు కూడా సేవ్ చేయగలుగుతుంది. ఇంకా మిగిలిన టైంలో అంతా లైబ్రరీకి వెళ్ళిపోతుంది. అక్కడే కదా మన హీరో కూడా ఉంటాడు. సో ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బుక్స్ చదవడం, ఇద్దరు కలిసి జాగింగ్కి వెళ్ళడం అని లైఫ్ ఇప్పుడు చాలానే స్మూత్గా పోతుంటుంది. హీరో వచ్చి ఎంత విలేజ్లోనే ఉన్న వాడి రీసెర్చ్ని మాత్రం కంటిన్యూ చేస్తుంటాడు. ఇంకా సోనా అయితే బాగా డ్రాయింగ్ వేస్తుంది. ఇప్పుడు ఒక వెబ్టూన్ కాంపిటీషన్ జరగబోతున్నట్లుంది. సో హీరోయిన్ దగ్గర, అక్క నాకు బాగా డ్రా చేయడం వచ్చు, మీకు రాయడం వచ్చు కదా, సో మీరు స్టోరీ రాయండి, నేను బొమ్మలు వేస్తాను, మనం ఆ కాంపిటీషన్కి అప్లై చేద్దామన్నప్పుడు హీరోయిన్ ఫస్ట్ ఆలోచిస్తుంది, మనం అంత బాగా రాయగలమా అని. కానీ సోనా కాస్త బూస్టప్ చేయగా హీరోయిన్ కూడా సరే ఓకే ట్రై చేసి చూద్దామని డిసైడ్ అవుతుంది. ఇక హీరోయిన్ సోనా ఇద్దరు నిద్రపోయే ముందు కాసేపు కథలంతా మాట్లాడుకున్న తరువాతనే నిద్రపోతారు. ఈరోజు అలానే మాట్లాడుతుంటారు. అప్పుడు హీరోయిన్ సోనా బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతుంది. అప్పుడు సోనా, వాడి గురించి మాట్లాడకండిక, వాడు అమెరికా వెళ్ళిపోయాడు తెలుసా అని హీరోయిన్ అడగ్గా, వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినోడి గురించి ఏం మాట్లాడేది అన్నట్లు చెప్తుంది. ఇలా రోజు ఇద్దరు నిద్రపోయే ముందు కాసేపు ముచ్చట్లు మాట్లాడుకున్న తరువాతనే నిద్రపోతారు. అంతేకాకుండా వాళ్ళ వెబ్టూన్కైనా వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి ఫస్ట్ హీరోయిన్ స్టోరీ రాయాలి కదా, కానీ హీరోయిన్కి అసలు ఏం స్టోరీ రాయాలి అనే తెలియడం లేదు. ఏంటిది మైండ్లోకి ఏం రానుంటుంది అని ల్యాప్టాప్ ముందు పిచ్చి పట్టినట్లు కూర్చోంటుంది. ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి, మనం ఏం జీనియస్ కాదు, మనకేం వస్తుందో అది రాద్దాం, చాలా ఎక్కువగా ఆలోచించాము అంటే చివరికి ఏం రాయకుండా పోతామని చెప్పి తనకేం వస్తుందో అది రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇలానే రోజులు గడుస్తుంది. కొన్ని రోజుల తరువాత చూపిస్తారు. చూస్తే సోనా బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు. వచ్చి ఇంటి ముందు నిల్చుంటాడు. ఏంటి ఇది, అమెరికా వెళ్ళినోడు ఇలా వచ్చేసాడు అని షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు వాడు, నాకు అక్కడ వెళ్ళిన తరువాతనే అంతా అర్థమైంది, నేను ఈ లైఫ్ని వదులుకోలేను, నాకు సోనా కావాలి, సోనా రా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నట్లు పిలుస్తాడు. ఏంటి పెళ్లి చేసుకోవాలా, ఏమ్రా మాట్లాడుతున్నావు అన్నప్పుడు, అవును నేను నిన్ని చూసుకుంటాను, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. అప్పుడు సోనా, అరే అంతలో ఎలా పెళ్లి చేసుకోగలం, డేట్ అంతా చేయాలి, పైగా మనం ఇంకా చిన్న పిల్లలం అన్నప్పుడు, సరే ఓకే ఫస్ట్ డేట్ చేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అంటాడు. సోనాకి అయితే వాడు ఇలా తిరిగి రావడంలో హ్యాపీగానే ఉంది. కానీ ఏం చెప్పాలో తెలియక బిత్తర ముఖం పెట్టి నిల్చుంటుందా.
వాడు ఏం సోనా నేను తిరిగి వచ్చింది నీకు నచ్చలేదా అన్నప్పుడు నచ్చలేదు అని చెప్పలేను అన్నప్పుడు పక్కన హీరోయిన్ని చూసారంటే నాకు నచ్చిందిరా నువ్వు ఇలా తిరిగి రావడం అని వాడిని హక్ చేసి వెల్కమ్ చేస్తుంది. ఆ తరువాత వీడే వెళ్ళి సోనాని హక్ చేసుకుంటాడు. తను ఎలానో వచ్చి హక్ చేసుకోదు అని ఆ టైం కరెక్ట్గా సోనా తమ్ముడు వచ్చేస్తాడు. వెంటనే సోనా దూరంగా వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని తమ్ముడు అడగ్గా బాయ్ ఫ్రెండ్ని చూసారంటే వాడే ఇంట్రో ఇచ్చుకుంటాడు. నేనే నీకు కాబోయే బావని అని. సో అందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయారు. అంతేకాకుండా ఇప్పుడు గోయాన్ అమ్మ కూడా వీళ్ళ దగ్గరంతా బాగా మాట్లాడతారు. గోయాన్ జైల్లో నుండి వచ్చేసాడు అని అందరికీ ఒక పార్టీలా ఇస్తారు. టెర్రస్లోనే ఆ పార్టీ జరుగుతుంది. అందరూ ఉన్నారు. హీరో హీరోయిన్ సోనా బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆ షాప్ ఓనర్ అబ్బాయి వాళ్ళ కొడుకు అని అందరూ అక్కడ ఉన్నారు. జాలీగా మాట్లాడుతూ అందరూ డాన్స్ వేస్తూ సూపర్గా ఫన్ చేస్తారు. డిసైడ్ చేసేస్తారు ఇలా అప్పుడప్పుడు ఒక పార్టీ ఇలా చేసుకోవాలి అని. ఇక హీరోయిన్ ఏమనుకొని ఆ విలేజ్కి వెళ్ళిందో అదంతా ఇప్పుడే జరిగినట్లు తనకి ఫీల్ అవుతుంది. హీరోయిన్కి సంతోషం అంటే ఏంటి అని తెలియకుండానే ఉనింది. ఇప్పుడు కూడా సంతోషం అంటే ఏంటి అని క్లియర్గా తెలియడం లేదు. కానీ తన లైఫ్ ఇప్పుడు బాగుంది అన్న ఒక ఫీల్ సాటిస్ఫాక్షన్ తనకుంది. డైలీ పొద్దున లేచిన తరువాత ఆ రోజు జస్ట్ క్లైమేట్ బాగుంటేనే చాలు అది తనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ స్లో లైఫ్ అంటారు కదా, ఎప్పుడూ బిజీగా కాకుండా విలేజ్లో వెళ్ళి ఒక ప్రశాంతమైన ఒక లైఫ్ని జీవించడం. అలాంటి ఒక లైఫ్ని హీరోయిన్ ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా జీవిస్తుంటుంది. లైబ్రరీకి వెళ్ళి చాలా బుక్స్ని చదువుతుంది. ఆ విలేజ్ లైఫ్ అదంతా తనకి చాలానే పీస్ఫుల్గా ఉంది. స్టార్టింగ్లో సీఈఓలో ఉన్న ఏరమే కాదు, ఇప్పుడు ఉన్న ఏరం అలానే కొత్తగా వేరొక మనిషిగానే చేంజ్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలే హీరోయిన్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా అప్పుడప్పుడు హీరో హీరోయిన్ ఇంకా సోనా బాయ్ ఫ్రెండ్ బయట వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఒకరోజు బీచ్ దగ్గర ఊరికే వాకింగ్లా వెళ్తుంటారు. సోనా బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఒక పక్క జంటగా మాట్లాడుతూ వెళ్తుంటారు. ఇంకో పక్క మన హీరో హీరోయిన్ ఇంతవరకు ఇద్దరు చేతులు కూడా పట్టుకోనిండరు కదా. ఇప్పుడే హీరో ఫస్ట్ స్టెప్ని స్టార్ట్ చేస్తాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చెయ్యిని ఇస్తాడు. చెయ్యి పట్టుకో అన్నట్లు హీరోయిన్ కూడా హీరో చెయ్యిని పట్టుకుంటుంది. అప్పుడు హీరోయిన్ వాడు సియోలో రీసెర్చ్ని చేస్తుంటాడు కదా, కానీ అది విలేజ్లో నుండి చేస్తుంటాడు. సో హీరోయిన్ హీరో దగ్గర ఇక్కడ ఉండటానికి మీరు ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా అని అడగ్గా వాడు లేదు నాకు ఈ విలేజ్ లైఫే నచ్చింది అంటాడు. ఆ మాట విని హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంది. హీరోయిన్ కూడా నాకు ఈ విలేజ్ లైఫే నచ్చింది అంటుంది. ఇలానే ఒక హ్యాపీ అయినా పీస్ఫుల్ అయినా ఎండింగ్తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉండింది ఈ డ్రామా మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.